నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వీకు ప్రారంభ దినంలో మరి ఆయన యొక్క చల్లని స్వరం, ఆయన మన పట్ల ఉన్నటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి తలంపు ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం చదివినటువంటి ఆ 37వ వచనంలో రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుస్వామి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చువానిని అంటున్నాడు. రెండు తలంపులు ఉన్నాయి ఈ భాగంలో. ఒకటి, నా యొద్దకు వచ్చువానిని. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలకు నుంచి యేసుస్వామి మరి మనందరి కొరకు ఆయన కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాచి నా యొద్దకు రండి అని చెప్పేసి మరి మత్తయి సువార్తలోనే 11:28 జ్ఞాపకం చేసినట్లుగా, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. మనం జీవితంలో మనల్ని ఎంతగా పిలిచేటువంటి వారు ఎవరున్నారు ఈ రోజున? మనం బాగుంటే మనల్ని పిలుస్తుంది ఇది సమాజం. మనం ఆర్థికంగా బాగుండి, ఆరోగ్యపరంగా బాగుండి, కుటుంబపరంగా మంచి స్థితిలో మంచి పొజిషన్లో ఉంటే మన ఆప్తులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు మనల్ని పిలుస్తారు. అదే మన స్థితి బాగోలేదనుకోండి, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబపరంగా కానీ మన స్థితి బాగోకపోతే మనల్ని ఎవరైనా పిలుస్తారా? ఒకవేళ ఎవరైనా మనల్ని పిలిచేవారు ఉంటారా? ఒకవేళ మనం వెళదామనుకున్నా కానీ రానిచ్చేటువంటి వారు ఉన్నారా? అసలు మనం బాగుంటేనే అంతంత మాత్రం. కానీ మన ప్రభు నమ్మదగినవాడు. మన ప్రభు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవారు. ఈ లోకంలో మన ప్రభువులాగా ప్రేమించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. మనల్ని ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, బాగున్నా బాగోలేకపోయినా, మరి ముఖ్యంగా బాగున్నప్పుడు కంటే కూడా బాగానప్పుడు మనం ఇంకా కురింగిన వేళల్లో, పడినప్పుడు, పడిపోయినటువంటి స్థితిలో మన స్థితి ఉన్నప్పుడు మనల్ని పిలిచేవారు ఎవ్వరు లేరు. కానీ మన ప్రభు మాత్రం నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి అని పిలుస్తున్నటువంటి వారు మన ప్రభు. రెండవ తలంపు ఏంటంటే, నేను ఏమాత్రమును బయటికి త్రోసివేయను అంటున్నాడు. మనం ఒకవేళ ఎవరి దగ్గరికన్నా వెళితే, వారు పిలవకపోతే మనం వెళ్ళినా, ఒకవేళ వారు ముఖం ముందే వారి గుమ్మం, వారి తలుపులు వేసేయచ్చు, మనల్ని గేట్లు వేసేయచ్చు, లేకపోతే అంతకంటే కూడా మనం చూసి ముఖం తిప్పేసుకోవచ్చు. కానీ ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేసేవాడిని కాదు. మన జీవితంలో ఇంతగా ప్రేమించేటువంటి వారు ఎవరు ఉండరేమో. మన ప్రభు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నేను ఎంత మాత్రం కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే, మనం ఏ స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినా కానీ మనల్ని బయటకు తోసివేసేవారు కాదు. మనల్ని బయటికి నెట్టివేసేవారు, లేక బయటికి వెళ్ళిపోండి అని చెప్పేటువంటి వారు కాదు మన ప్రభు. అందుకనే ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమను మనం పొందుకోవటానికి, ఆయన ఆదరణ మనం పొందుకోవటానికి, ఆయన మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, మనల్ని ఆశీర్వదించడానికి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రభు దగ్గరికి వచ్చేవో లేదు, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాం, ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాం, ఎవరెవరి దగ్గర మనం సహాయం కొరకు అర్థిస్తున్నామేమో కానీ
ప్రభు దగ్గరికి వచ్చేవో లేదు. ఒకవేళ ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్ దేవుడు మనకిచ్చి ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు కానీ వచ్చావంటే ఆయన నిన్నెన్నడూ కూడా నెట్టివేసేవాడు కాదు. అట్టి రీతిగా ఆయన యొక్క అతీతమైనటువంటి దైవికమైనటువంటి ప్రభు ప్రేమను గుర్తించి ముందుకు సాగుదాం. ఆయన ద్వారా బలపరచబడేటువంటి కృపలో దేవుడు మనలందరిని కూడా వర్ధిలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నాయన, కృప కలిగిన తండ్రి, జీవము గల మా రక్షక మీకు వందనాలు. ఈ ఉదయం నా తండ్రి, మీ లేఖనం ద్వారా నాయన మాతో సూటిగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభువా, మాకున్న పరిస్థితులను బట్టి నా తండ్రి, ఎవరెవరి దగ్గరికి వెళ్తాం కానీ వారు మమ్మల్ని చూసి కూడా ముఖం చాటేసేవారుగా, ముఖం త్రిప్పేసుకున్నటువంటి పరిస్థితులు నాయన. అయ్యా, మా జీవితంలో ప్రభు ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మీరే ప్రభువా. మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు ప్రభువా. అందుకనే ప్రభు నా యొద్దకు రమ్మని పిలుస్తున్నారు. దేవా, 2000 సంవత్సరాల పూర్వం మా కొరకు భూమి మీదకి వచ్చారు, ప్రాణం పెట్టారు. అయ్యా, చివరి రక్తబొట్టు వరకు చెందించారు. ఆనాడు ప్రభువా ఏ ప్రేమనైతే మా పట్ల కనుపరిచి మీ గాయపడిన హస్తాన్ని చాచి పిలిచారు, నేటికి కూడా మమ్మల్ని మీరు పిలుస్తున్నారు. మీ పిలుపు వినేవారుగా, మీ స్వరం వినేవారుగా, మీ యొద్దకు వచ్చేటువంటి వారుగా నాయన, అట్టి మనస్సును అయ్యా, అట్టి స్వరం వినగలిగినటువంటి స్థితిని మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేనని మీరు సెలవిచ్చట్లుగా నా తండ్రి, అయ్యా మాకు ఇంతటి హక్కు, అధికారాన్ని ప్రభు, ఎంతటి భరోసా ఇచ్చేటువంటి మిమ్మల్ని నాయన మేము తొలనాడేవారుగా, మర్చిపోయేవారుగా, దూరం చేసుకునేటువంటి వారుగా, మీ సన్నిధికి, మీ నామానికి, మీ వాక్యానికి నన్ను దూరంగా వెళ్ళిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికైనా ప్రభా వారు తిరిగి నాయన తప్పిపోయిన కుమారుడు వల్ల మీ దగ్గరకు వచ్చిన ఆయన మీరు చేర్చుకున్నట్లుగా తండ్రి నాయన, మేము తప్పిపోయిన కుమారుని రీతిగా చేర్చుకున్నారు, మేము మమ్మల్ని కూడా ఆ రీతిగా చేర్చుకున్నటువంటి పరమ తండ్రి మీరని మేము గుర్తిరిగి నడిపించబట్టుకు సహాయం చేయండి. ఈ ఉదయం టీఎల్సీ అన్నది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ వీక్ అంతా నైనా బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నాయన మీరు వెన్నంటుని నడిపించి ప్రతి ఒక్కరికి నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని ప్రతి మీ బిడ్డకు దయచేసి స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.